వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రాడార్. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. అనసూయ భరద్వాజ్ రీసెంట్గా మరోసారి వార్తల్లో నిలుస్తున్నటువంటి వ్యక్తి. రీసెంట్గా ఆమె ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్కి గెస్ట్గా వెళ్ళారు. ఈ సందర్భంగా అక్కడ ఆమె చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు వైరల్ అయ్యాయి. అది కూడా తను రావటంతో ఆమెకున్నటువంటి క్రేజ్ కానివ్వండి, ఆమె గ్లామర్ వల్ల కానివ్వండి, చాలామంది కుర్రాళ్ళు ఆ ఈవెంట్కి వచ్చారు. ఆమెను చూసి కామెంట్లు చేశారు. చూసి సహనం కోల్పోయినటువంటి అనసూయ చెప్పు తెగుద్ది అంటూ వాళ్ళను ఉద్దేశించి అనటం ఇప్పుడు దానికి సంబంధించినటువంటి వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా అది కనిపిస్తూ ఉంది. ఆమె ఎందుకని అంత హార్ష్గా చెప్పు తెగుద్ది అని చెప్పేసి తన ముందు ఉన్నటువంటి ఆ యంగ్స్టర్స్ని ఉద్దేశించి అన్నారు అంటే, వాళ్ళు హాట్ ఆంటీ అని ఇట్లా రకరకాలుగా ఆమెని కామెంట్లు చేశారు. దాంతో ఆమె అలా అనాల్సి వచ్చిందని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఆ వైరల్ వీడియోని చూస్తే కూడా, నిశ్చితంగా గమనిస్తే కూడా మనకి తెలుస్తుంది. మీకు అమ్మలు అక్క చెల్లెళ్ళు ఉన్నారు కదా, వాళ్ళతో కూడా ఇలాగే మీరు బిహేవ్ చేస్తారా? వాళ్ళను కూడా ఇలాగే అంటారా? మీరు ఇలాగే బిహేవ్ చేస్తే వాళ్ళ ముందే నేను మిమ్మల్ని చెప్పుతో కొడతాను అని చెప్పేసి ఆమె చాలా కటువుగా ఆ మాట అన్నారు. సో అంతకు మించి ఆమె కూడా అంటే ఎలా రెస్పాండ్ అవుతారు మామూలుగా అలాంటి కామెంట్లు తన ముందు నిల్చొని ఆ కుర్రాళ్ళందరూ కూడా చేస్తూ ఉంటే ఆమె తగిన విధంగానే స్పందించారు అని చెప్పేసి చాలామంది భావిస్తూ ఉన్నారు. కొంతమంది అయితే ఆమె అలా అనటాన్ని కూడా విమర్శిస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉన్నారు ఆమెని. ఈ మధ్య ఆమె ఒక పోస్ట్ పెట్టారు. అది కూడా ఎందుకు పెట్టారు? ఆమెకి ఫోటోషూట్లు చేయటం అనేది ఒక అలవాటు. తను అలాంటి ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉన్నారు, యాంకర్గా పనిచేశారు, నటిగా రాణిస్తూ ఉన్నారు. తన సోషల్ మీడియా హ్యాండిల్స్లో తరచుగా ఫోటోషూట్లకు సంబంధించినటువంటి ఆ పిక్స్ని ఆమె షేర్ చేసుకుంటూ ఉంటారు. ఈ సందర్భంగా అనేక రకాలైనటువంటి కామెంట్లు వస్తూ ఉంటాయి. చాలామంది ఆమె ఫాలోయర్స్, సో అందులో ట్రోల్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఆమెని హాట్ ఆంటీ అని ఇలా ఆట పట్టించడానికో లేదా కావాలనో అలాంటి కామెంట్లు చేస్తూ ఉంటారు. కొన్ని ఆమె ఇచ్చేటువంటి పోజులు కూడా అంటే ఆమె గ్లామరస్ పర్సన్ అనే సంగతి అందరూ కూడా అంగీకరిస్తారు. నిజం చెప్పాలంటే టీవీ షోలకి గ్లామర్ని అద్దినటువంటి తెలుగు యాంకర్గా అనసూయ భరద్వాజ్ పేరు తెచ్చుకున్నారు. జబర్దస్త్ అనే టీవీ షో, కామెడీ షో అంతగా పాపులర్ అవటంలో ఆమె యాంకరింగ్ కూడా ఒక కీలక పాత్ర పోషించింది అనే విషయంలో ఎవరికీ కూడా వేరే మాట లేదని చెప్పాలి, అనుమానాలు లేవని చెప్పాలి. సో దానికి గ్లామర్ని అద్దినటువంటి యాంకర్గా ఆమె పేరు పొందారు. అలాగే చాలా బోల్డ్గా, చాలా ధైర్యంగా ఆమె ఏ విషయం మీదైనా సరే స్పందిస్తూ ఉంటారు. అంతెందుకు విజయ్ దేవరకొండతోటి ఆమెకు ఉన్నటువంటి ఫ్రిక్షన్ సో ఈ మధ్య కాలంలో చాలా పాపులర్ అయిందన్న సంగతి మనకు తెలుసు. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆమెను ట్రోల్ చేయడంలో చాలా ముందుంటారు. అలాగే పేరు ప్రస్తావించకుండా విజయ్ దేవరకొండకు సంబంధించినటువంటి కొన్ని అంశాల మీద ఆమె స్పందించడం కూడా మనం చూసాం. అతను విజయ్ తన సోషల్ మీడియా హ్యాండిల్స్కి ది దేవరకొండ అని పెట్టుకోవటం మీద కూడా ఆమె పేరు ప్రస్తావించకుండా విమర్శలు కూడా చేశారు ఆమె. సో దానికి ప్రతిస్పందనగా విజయ్ అభిమానులు ఆమెను టార్గెట్ చేసి ట్రోల్ చేయటం అనేది జరుగుతూ వస్తూ ఉంది. ఎప్పుడూ కూడా వాళ్ళు ఆమెను ట్రోల్ చేయడంలో ముందు ఉంటారు.
సో ఇప్పుడు రీసెంట్గా ఆమె పెట్టినటువంటి ఆ ఆ పిక్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద కొంతమంది యూట్యూబ్ ఛానల్స్లో విశ్లేషణలు కూడా వచ్చాయంటే సో ఆమె పాపులారిటీ దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఆమె 2 పిల్లల తల్లి అయినా కానీ మన విలువల్ని పక్కన పెట్టేసి ఆమె అలా బోల్డ్గా కెమెరాల ముందు పోజులు ఇచ్చి వాటిని పైగా షేర్లు చేయటం అనేది కరెక్ట్ కాదన్నట్టుగా కొంతమంది ఆడవాళ్ళు కూడా అనసూయని క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడటంతో ఆమె స్పందించారు. నా భర్తకి లేని బాధ, నా పిల్లలకి లేని బాధ మీకెందుకు? నా భర్త, నా కుటుంబం అంటే నా పిల్లలు వీళ్ళెవరూ కూడా నన్ను జడ్జి చేయరు. నేనేంటో, నేను ఎలాగున్నానో అలాగే వాళ్ళు నన్ను గౌరవిస్తారు. మీరెందుకు? ఇది నా టేస్ట్ ఏమిటి, నేనేమిటి అనేది నేను చేసే పనుల్లో ప్రతిఫలిస్తూ ఉంటుంది. దానికి మీకెందుకు అభ్యంతరం అని చెప్పేసి ఆమె చాలా ఒక సుదీర్ఘమైనటువంటి పోస్టే పెట్టారు. నిజమే, అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో సోషల్ జస్టిస్ అనేది ఎక్కువైపోతూ ఉంది. వాళ్ళందరూ కూడా వాచ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి నచ్చని విషయాల్ని ఏమైనా కనబడితే కనుక అది డ్రెస్సింగ్ కానివ్వండి, లేదా పోజులు కానివ్వండి, మాటలు కానివ్వండి, తాము ఏవైతే విలువలు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారో దానికి ఎగనెస్ట్గా ఎవరు మాట్లాడినా, దానికి వ్యతిరేకంగా ఎవరు తమ వేషధారణలో కనిపించినా, తమ కాస్ట్యూమ్స్ వేసుకున్నా దాన్ని వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు, విశ్లేషణలు చేస్తూ ఉంటారు. అనసూయ ఆమె ఏమి చేస్తున్నారు అనేది ఇక్కడ మనం చూడాలి. అయితే అనసూయ కూడా ఒక విషయాన్ని గ్రహించాలి అని చెప్పేసి నేనైతే అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే మనం ఎలాంటి ఇమేజ్ అనేది మనం క్రియేట్ చేసుకుంటామో మనకై మన చుట్టూ కూడా ఒక ఆరా అనేది ఏర్పడుతుంది అంటారు. అది మనం చేసే పనులు, మన మాటలు, మన వేషధారణ వీటిని బట్టి మనకంటూ ఒక ఆరా ఏర్పడుతుంది, ఒక ఇమేజ్ ఏర్పడుతుంది. దాన్ని బట్టే జడ్జి చేయటం మొదలు పెడుతూ ఉంటారు. ఒక పద్ధతిగా మాట్లాడే వాళ్ళని ఒక రకంగా చూస్తారు, బోల్డ్గా మాట్లాడే వాళ్ళని దానికి తగ్గట్టుగానే బోల్డ్గా జనం రెస్పాండ్ అవుతూ ఉంటారు. సో ఇప్పుడు ఆమె బోల్డ్గా కెమెరా ముందు పోజులు ఇస్తారు కాబట్టి ఈవెన్ తన భర్త పిల్లలతో కలిసి ఆమె విహారయాత్రలు చేస్తూ ఉంటారు. దానికి సంబంధించి కూడా ఆమె పిక్స్ పెడుతూ ఉంటారు. సో ఆమె అట్లా పెట్టారంటే, అక్కడ ఫోటోలు తీసుకున్నారంటే అందులో ఆమె ఆ బికినీలు వేసుకొని కూడా ఆమె షేర్లు చేస్తూ ఉంటారు. అక్కడ పిల్లలు కూడా ఉంటారు, తన పిల్లలు 2 కొడుకులు కూడా ఉంటారు. అయినా కానీ ఆమె అలా పెడుతున్నారంటే వాళ్ళు ఆమెను గౌరవిస్తున్నారు. ఆమె ఏదైతే ఉందో, ఆమె టేస్ట్ ఏదైతే ఉందో, ఆమె అభిరుచులు ఏవైతే ఉన్నాయో, ఆమె ఇష్టాయిష్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళు మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నారని, గౌరవిస్తున్న అర్థం. నిజానికి వాళ్ళ అంగీకారంతో కూడా ఆమెకి అవసరం లేదు. ఎందుకంటే అది సెల్ఫ్ బీయింగ్ అంట. మనం ఎలా ఉండాలనేది మనకు సంబంధించినటువంటి విషయం. దానికి మన ఇంట్లో వాళ్ళు నువ్వు ఇలా ఉండాలి అని చెప్పి గిరిగీయాల్సినటువంటి అవసరం లేదు. ఇంట్లో వాళ్ళు, మిగతా వాళ్ళు, కుటుంబ సభ్యులు నువ్వు ఎలా ఉండాలి అని చెప్పేసి గిరిగీస్తే దాన్ని ఒప్పుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. అయినప్పటికీ కూడా సొసైటీ అనేది మనల్ని వాచ్ చేస్తూ ఉంటుంది. మనం ఎలా ఉంటున్నాం ఏంటి. కొంతమంది వేరే పని ఉండదు, ఇదే వాళ్ళకి పని. సో అందుగురించి వాళ్ళు ఎవరు ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఎవరు ఎలా మాట్లాడుతున్నారు, ఎవరు ఎలా కెమెరాలకి పోజులు ఇస్తున్నారు, వాళ్ళ డ్రెస్ ఎలా ఉంది, దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి వేరే పని ఉండదు కాబట్టి. సో దానితోటి వాళ్ళు పని కట్టుకొని మరీ ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు అనసూయ విషయంలో కూడా అదే జరుగుతుంది. ఆమె అలా బోల్డ్గా తన పిక్చర్స్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా షేర్ చేసుకోవటంతో ఆమె మీద ఈ యూత్కి ఒక రకమైనటువంటి ఇమేజ్ ఏర్పడిందేమో అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. దీన్ని సైకాలజిస్టులు అయితే కరెక్ట్గా చెప్పగలుగుతారు.
కొంతమంది అంటే ఇదే సైకాలజిస్టులు చెప్తూ ఉంటారు. అంటే మనకి కొంతమందికి ఎగ్జిబిషనిజం అనేది ఒకటి ఉంటుంది. అంటే ఏదైనా సరే ప్రదర్శించుకోవాలనేటువంటి తపన అది వాళ్ళకు ఉన్నది. అది వేషధారంలో చూపిస్తూ ఉంటారు, వస్త్రధారణలో చూపిస్తూ ఉంటారు, అలాగే అలంకారాల్లో చూపిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఎగ్జిబిషనిజం కింద వస్తాయి. సో అలా ఆమె కూడా ఎగ్జిబిషనిజం అనేది ఆమెకు ఉన్నటువంటి ఒక ఇంట్రెస్ట్. సో ఆ ఇంట్రెస్ట్ కొద్దీ ఆమె అలా పిక్చర్స్ పెట్టడం కానీ, బోల్డ్గా మాట్లాడటం కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు అని చెప్పి చెప్తూ ఉంటారు. సో కానీ దీనివల్ల ఎవరికి నష్టం అంటే అది మనం ఖచ్చితంగా మనం చెప్పలేం. కానీ బట్ ఆమె ఏర్పరచుకున్నటువంటి ఇమేజే ఆమె ఎక్కడికి వెళ్ళినా కూడా ఆమెను అది వెంటాడుతూనే ఉంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ కుర్రవాళ్ళు అంతే అలాగే ఉంటారు. వాళ్ళకి ఏంటంటే అంత ఆలోచించేటువంటి పరిజ్ఞానం వాళ్ళకు ఉండదు, పరిణితి ఉండదు. ఆమె ఎలా కనిపిస్తున్నారు సోషల్ మీడియాలో అనే దాని మీదే వాళ్ళు ఆమె అంటే ఒక ఇమేజ్ ఏర్పరచుకొని ఇలా బయటకు వచ్చినప్పుడు, పబ్లిక్లోకి వచ్చినప్పుడు ఆమెని ఇలా హాట్ ఆంటీ అనో ఇలా కామెంట్లు విసురుతూ అలా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అది మరి ఇప్పుడు అనసూయ భరద్వాజ్కి చాలా చికాకు తెప్పించింది. అందుగురించే మీ ఇంట్లో మీ అమ్మలతోటి మీరు ఇలాగే బిహేవ్ చేస్తారా, ఇంకోసారి కనుక ఇలాగే అంటే వాళ్ళ ముందే మిమ్మల్ని చెప్పుతో కొడతాను, చెప్పు తెగుద్ది అని చెప్పేసి ఇలాంటి మాటలు ఆమె మాట్లాడటానికి వెనక ఉన్నటువంటి ఈ కథ అంతా ఇది, నేపథ్యం ఇది.